అన్ని అగ్రవర్ణాలకైనా అత్యధికంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఏది? కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త లొల్లిషురు, ఎప్పుడు ఏదో ఒక లొల్లి ఉండాల్సిందే. యాదవ ముదిరాజ్ వర్గాలకు మొక్కుబడి పోస్టులు, నామినేటెడ్ పదవుల్లో మొండి చేయి, అగ్రవర్ణాలకే అన్నింట ఛాన్స్. సీఎం నుంచి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ దాకా 50 కీలక పోస్టుల్లో ఓసీ రెడ్డిలే. కుల గణన ప్రకారం కేటాయింపులు ఏది? అవును, కులగణన చేసిండ్రు, 42% ఉన్నామని చెప్పి తేల్చిండ్రు. ఏడున్నాయండి పదవులు, కీలక పదవులు ఏడున్నాయి? మొత్తం కూడా అగ్రవర్ణాలకే ఇచ్చిండ్రు. ఈ పదవుల కోసమే పంచాయతీలు పెట్టుకొని ఇదే చేసుకుంటా పోతే పరిపాలన ఎప్పుడు చక్కగా చేస్తారు? టైం అయిపోతుంది కదా, ఒడ్లు కొనట్లేదని చెప్పి ఏడుస్తున్నారు బయట రైతులు. అరే మాకు హామీలు రాలేదు, గ్యారంటీలు రాలేదని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు ప్రజలు. ఈడ పదవుల పంచాయతీ, రోజుకు ఒక పంచాయతీ. ఆడేమో మహిళా వింగు మేడం గారునో, ఈడ పిసిసి చీఫ్ గారు, ఇద్దరు ఆడ ఒక పంచాయతీ. యువకులంతా కూడా మాకు కరెక్ట్గా రావట్లేదని చెప్పేసి అక్కడ చెప్తారు. మేము కష్టపడ్డా మాకు మంత్రి పదవులు ఇవ్వట్లేదు. ఇట్లా ఇంటర్నల్ వాళ్ళదే సరిపోతున్నది, వాళ్ళకే సరిపోతున్నది. కానీ ప్రజల్ని పట్టించుకునేటోళ్ళు లేకపోయా. మరి బీసీ కులగణన చేసిర్రు, బీసీలకు అత్యధికంగా పోస్టులు ఇవ్వాలి కదా. బీసీలకి అత్యధికంగా పోస్టులు ఇవ్వకుండా మొత్తం అగ్రవర్ణాలు తీసుకుంటే ఎట్లా? అందుకే వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు కూడా పెడతలేరు. రిజర్వేషన్ తేల్చాలి, అక్కడ రిజర్వేషన్ తేల్చాలి కదా. మంత్రులు ఇవ్వట్లేరు. మంత్రులు ఏ సామాజిక వర్గానికి ఇస్తారో అప్పుడు కూడా అది కూడా ఉంటుంది క్లారిటీగా. ఈడ మంత్రివర్గం చక్కగా కంప్లీట్ చేయరు, అక్కడ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించరు. ఎట్లా పోతుందండి బాబు పరిపాలన? తెలంగాణలోని అత్యధిక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారట. ప్రభుత్వంలో తమ సామాజిక వర్గాలకు సరైన ప్రియారిటీ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ విభాగాల్లోని అధికారులు పోస్టుల భర్తీలో ప్రాధాన్యత లేదని నిరుత్సాహం చెందుతున్నారు. యాదవ ముదిరాజ్ వర్గాలకు మొక్కుబడిగా పోస్టులు ఇస్తున్నారని ఈ రెండు పెద్ద సామాజిక వర్గాలు బీసీలో యాదవ సంఘం, యాదవులు, తర్వాత ముదిరాజులు చాలా పెద్ద ఎక్కువ సంఖ్య కలిగినటువంటి ఇది. వాళ్ళకి మొక్కుబడిగా ఏ తూతు మంత్రంగా చిన్న ఇచ్చేసి పక్కకు దులిపేసుకొని పెద్ద చూడండి మొత్తం 50 పోస్టులలో కీలకంగా ఓసీ రెడ్డిలే ఉన్నారంట. మరి ఇక రెడ్డిల పార్టీ అని చెప్పి ఎందుకందరూ కాంగ్రెస్ అందుకే కదా అనేది, అందుకే కదండి అనేది. రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకు ట్రాప్ ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పేసి బీసీ వర్గాల ప్రజలు గదే కదా, అందుకే కదా బీసీ వర్గ ఏదైతే ఉందో దాని ప్రస్తావన బయటికి తీసుకొచ్చింది. తీర్మానం వలన అంత ఉత్తగేం కాదు మాట్లాడేది. తీర్మానం వలన మాట్లాడుతున్నానంటే దాంట్లో న్యాయం ఉన్నది ఎంతో కొంత. ఎందుకంటే ఇగో ఇట్లా ఆగం చేసేది బీసీలకి పోస్టులు ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసుకుంటా పోతే ఎట్లా అవుతుంది? ఇగో ఇక్కడ చూడండి, కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తాము కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పై కొట్లాడామని, కానీ పవర్లోకి వచ్చాక తమ వర్గంపై వివక్షత చూపడం ఏమిటని ఓ బీసీ నేత ప్రశ్నించారు. బీసీ కులగణనతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఒకవైపు కాంగ్రెస్ ప్రచారం చేస్తూనే మరోవైపు తన ప్రభుత్వంలో ఆయా వర్గాలకు సముచిత స్థానం. అక్కడ రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయమనేటటువంటి ఒక్కడి కూడా చేయరు వీళ్ళు. ఒక్కటంటే ఒక్కటి కూడా చేయరు. ఆడ రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, ఈడ వీళ్ళు ఒకటి చేస్తారనమాట. ఆయన మంచి దృఢ సంకల్పంతో ఉన్నాడు ఇక్కడ బీసీలకు న్యాయం చేయాలని, కానీ వీళ్ళు న్యాయం చేయరు. 50 పోస్టులు కీలకమైన పోస్టులు ఓసీ రెడ్డిలకే ఉన్నాయట. మరి ఇంకెందుకు మీరు కులగణన చేసింది? ఇంకెందుకు బీసీలకు న్యాయం చేస్తామని చెప్పింది? ఏదో తూతు మంత్రంగా చేశాడు బడియడానిక? కాదు కదండి, దాని ప్రకారం ఇయ్యాలి కదా. ఇయ్యకుండా మొత్తం వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతా ఉందరట. ఏదో ఒక రోజు ఇగో రెడ్డిలకు 50 అయితే యాదవులకు 2 సగం జనాభా ఉన్నా కూడా సగం కూడా ఇయ్యలేదట. ఇట్లా రకరకాలుగా హాట్ టాపిక్ గా మారుతా ఉన్నది. ఏది ఏమైనా కానీ కులగణన చేసినాం, మేము బీసీలకు న్యాయం చేస్తా ఉన్నాం అన్నటువంటి ఏది కూడా పర్ఫెక్ట్ గా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే కావట్లేదు. మొత్తం అగ్రవర్ణాలకే ప్రియారిటీ ఇస్తున్నటువంటి సందర్భం అయితే మరి క్లియర్ గా కనబడతా ఉన్నది. బీసీ సమాజం అంతా కూడా యావత్తు మేల్కోవాలి. బీసీ సమాజం మేల్కొంటేనే ఎప్పుడైతే ఎదురు తిరిగి ప్రశ్నిస్తారో అప్పుడే వీటన్నిటి కూడా చమరగీతం పాడేటటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది. కాబట్టి బీసీలు ప్రధానంగా ఎక్కువ శాతం జనాభా ఉన్న బీసీలు అయితే ఏకం కావాలి, ఒక తాటిపైకి వచ్చి ఇంకా ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది.